అందరికీ నమస్కారం అండి. ఒక మనిషి యొక్క నిజమైన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు కాదు. వాడి చేతికి పవర్ లేదా డబ్బొచ్చినప్పుడు. మనలో చాలామందికి సడన్‌గా ఏదైనా లాటరీ తగిలినా, లేదా ఆఫీసులో సడన్‌గా ప్రమోషన్ వచ్చినా నడక మారిపోతుంది. చూపు మారిపోతుంది. మాట్లాడే తీరు గూడా మారిపోతుంది. ఇలా అర్హత లేని వాడికి లేదా కష్టం విలువ తెలియని వాడికి అకస్మాత్తుగా డబ్బు, పవర్ వస్తే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయే సామెత ఒకటి మన పెద్దవాళ్ళు చెప్పారు. అదే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. వినటానికి చాలా ఫన్నీగా అనిపించినా దీని వెనక ఒక గొప్ప జీవిత సత్యం దాగుంది. అసలు అర్ధరాత్రి గొడుగు పట్టించుకునే కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. పూర్వం ఒక ఊర్లో సుబ్బయ్య అనే ఒక సోమరిపోతు ఉండేవాడు. పనికి వెళ్లకుండా ఎప్పుడూ చెట్ల కింద పడుకొని ఊర్లో వాళ్లను అడుక్కొని తినేవాడు. అందరూ వాడిని దరిద్రపు సుబ్బయ్య అని పిలిచేవారు. వాడికి ఎలాంటి విలువ ఉండేది కాదు. ఎలాంటి బాధ్యత కూడా లేదు. ఒకరోజు అడవిలో చెట్టు కింద తవ్వుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద రాగి బిందె తగిలింది. తెరచి చూస్తే అందులో నిండా బంగారు నాణాలున్నాయి. ఇంకేముంది, సుబ్బయ్య దశ తిరిగింది. వెంటనే ఊర్లోకి వచ్చి పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకున్నాడు. పట్టుబట్టలేసుకున్నాడు. 10 మంది పనివాళ్లను ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడూ తనని పలకరించని వాళ్ళంతా సుబ్బయ్య గారు అంటూ తన చుట్టూ తిరగడం చూసి ఎక్కడలేని అహంకారం తలకెక్కింది. ఎంత డబ్బు వచ్చినా బుద్ధి మారదు కదా. ఊర్లో జమీందార్ గారు పగలు బయటికి వస్తే ఎండ తగలకుండా పనివాళ్లు గొడుగు పడుతుంటే చూశాడు. నేను కూడా గొప్పవాడినే కదా, నాకు కూడా గొడుగు పట్టాలి అని పనివాళ్లకు ఆర్డర్ వేశాడు. పగలైతే పర్వాలేదు, కానీ సుబ్బయ్యకు పిచ్చి అత్త ముదిరిపోయిందంటే ఒకరోజు అర్ధరాత్రి నిద్ర పట్టక ఊరి వీధుల్లో చల్లగాలికి నడుద్దామని బయటికొచ్చాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో చందమామున్నాడు. అప్పుడు కూడా పనివాళ్లను పిలిచి, ఒరేయ్, నేనీ ఊరికి షావుకార్ని, నాకు రాజమర్యాదలు జరగాలి, వెంటనే నాకు గొడుగు పట్టండి అని ఆర్డర్ వేశాడు. సూర్యుడు లేడు, ఎండ లేదు, కనీసం వాన లేదు. అర్ధరాత్రి పూట నడివీధిలో పనివాళ్లు సుబ్బయ్యకు గొడుగు పట్టుకొని నడుస్తున్నారు. అది చూసి ఊరి జనమంతా నవ్వుకున్నారు. డబ్బొచ్చిందే కాని ఎప్పుడు ఏది వాడాలో తెలిసే జ్ఞానం రాలేదు అని ఎగతాళి చేశారు. అప్పట్నుంచి అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట అనే సామెత పుట్టింది. మన ప్రాచీన గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. డబ్బు అనేది ఒక భూతద్దం లాంటిది. అది నీ దగ్గరికి వచ్చాక నువ్వు కొత్తగా మారిపోవు. నీలో దాగి ఉన్న అసలైన క్యారెక్టర్ పదింతలు పెద్దదై బయటికొస్తుంది. ఒక మంచి నాయకుడికి పవర్ వస్తే ఆ పవర్తో 10 మందికి సహాయం చేస్తాడు. ఎందుకంటే అతనిలో వినయం ఉంటుంది. కానీ ఒక అల్పుడికి పవర్ వస్తే తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చులకనగా చూస్తాడు. తన హోదాను ప్రదర్శించుకోవటం కోసమే బ్రతుకుతాడు. అధికారం అనేది అర్హత ఉన్నవాడి చేతిలో ఉంటే అది ఆయుధము. అర్హత లేని వాడి చేతిలో ఉంటే అది ప్రమాదము. ఈ సామెత మనకు నేర్పించే అతి పెద్ద నాయకత్వ లక్షణం ఇదే. ఈ పాత సామెతను ఒక్కసారి మన మోడ్రన్ లైఫ్కి లింక్ చేసి చూడండి. అక్షరాలా సరిపోతుంది. నిన్నటి వరకు మనతో పాటే కూర్చొని కలిసి టీలు తాగి కబుర్లు చెప్పిన కోలీగ్కి సడన్ గా ఒక ప్రమోషన్ వచ్చి మనకు బాస్ అవుతాడు. అంతే, మరుసటి రోజు నుంచి నడక, వాయిస్ మారిపోతుంది. మన మీద పెత్తనం చలాయించటము, అందరి ముందు అవమానించటం మొదలు పెడతారు. వీళ్ళనే సడన్ మేనేజర్లు అంటారు. అర్ధరాత్రి గొడుగు పట్టించుకునే బ్యాచ్ అన్నమాట. కొంతమందికి మొదటిసారిగా ఒక 30,000 ఉద్యోగం రాగానే కళ్ల ముందు భూమి కనిపించదు. అవసరం లేకపోయినా ఈఎంఐ కట్టి మరీ ఐఫోన్ కొంటారు, బైక్ కొంటారు. వాళ్ళ సంపాదన కన్నా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చేసే బిల్డప్ ఎక్కువగా ఉంటుంది. అవసరం లేని చోట స్టేటస్ చూపించుకోవటం అంటే రాత్రిపూట గొడుగు పట్టుకొని తిరగటమే కదా. కొంతమంది కొంచెం డబ్బు రాగానే పాత స్నేహితులను, బంధువులను దూరం పెడతారు. వీళ్ళు మన స్థాయి కాదు అని ఫీల్ అవుతారు. కాబట్టి జీవితంలో డబ్బు సంపాదించటం, హోదా పెంచుకోవటం చాలా అవసరము. కానీ ఆ డబ్బుతో పాటు మన వినయం కూడా పెరగాలి. మన స్థాయి పెరిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది. లేదంటే మన వెనకే మనల్ని చూసి నవ్వుకుంటారు. ఈ ఎపిసోడ్లోని సామెత మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులను మీరు ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్ళ పేర్లు చెప్పకపోయినా ఆ ఫన్నీ సంఘటన కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.